Hey guys, welcome back to my channel. This is Ansha Reddy. Hi. సో ఈ రోజు వచ్చేసి 21st జూలై హైదరాబాద్ టు లోనావాలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. నైట్ వచ్చేసి 10:35 అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మనకి 11 hours అయితే చూపిస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్లీ హైదరాబాద్ టు లోనావాలా రోడ్ ట్రిప్ ఉంటుంది. సో ఆర్ యూ ఎక్సైటెడ్ అయాన్ష్? Yes. యాక్చువల్లీ ఇన్ని రోజులు వర్షం లేదు. సో మేము రోడ్ ట్రిప్ అనుకున్న తర్వాతనే ఈరోజు కొంచెం పడుతుంది అనమాట వర్షం. ఎప్పుడో వెళ్దాం అనుకున్న మాన్సూన్ ట్రిప్ ఇప్పుడు కుదిరింది. జూలై స్టార్టింగ్లో సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ అట్లా వెళ్దాం అనుకున్నాము. థర్డ్ వీక్ అవుతుంది. ప్రస్తుతానికి ఓఆర్ఆర్ పైన ఉన్నాము. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఎక్కువేం కాదు, ఇలా చినుకులు పడుతూ ఉన్నాయి అన్నమాట. ఎగ్జిట్ 3 ముంబై హైవేకి అయితే వెళ్తున్నాము. ఇదే మనకి ఈరోజు ఫస్ట్ టోల్. ముంబై హైవే NH65 అయితే కనెక్ట్ అవుతున్నాము. మన సిటీ అవుట్స్కర్ట్ పటాన్ చెరువు దగ్గర అయితే కలకలాడుతుంది రోడ్ అంతా. డిన్నర్ కోసం చూస్తుంటే సంగారెడ్డి అవుట్స్కర్ట్ లో మైల్ స్టోన్ అనే రెస్టారెంట్ అయితే కనిపించింది. సో అక్కడైతే డిన్నర్ బ్రేక్ తీసుకున్నాము. అంబియన్స్ చాలా బాగుంది. అది క్లోజింగ్ టైం అనమాట, అందుకే ఎవరు లేరు. ఓన్లీ బిర్యానీ అవైలబుల్లో ఉందన్నారు. సో అదైతే తీసుకున్నాము. డెలిషియస్ ఆప్రికాట్ డిలైట్ డెజర్ట్తో ఎండ్ చేసాము. డిన్నర్ అయితే చేసాము. నైట్ 12 అవుతుంది, ఇప్పుడు 10 hours చూపిస్తుంది. లోనావాల్కి ఏ టైంకి రీచ్ అయ్యాము అండ్ అక్కడ ఏమేం ప్లేసెస్ చూసాము అన్న మొత్తం డీటెయిల్స్ వీడియోలో ఇచ్చాను. ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ రైట్ తీసుకోవాలి, పూణే హైవే. Turn right to stay on National Highway 65. సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే సోలాపూర్ ఇటు రాకముందుకే మనము రైట్ తీసుకోవాలన్నమాట పూణే ముంబై హైవేకి. సో దిస్ ఇస్ సోలాపూర్ టు పూణే హైవే. సో టైం వచ్చేసి 5:40 అవుతుంది. సగం వచ్చేసాం, ఇంకా సగం కవర్ చేయాలి. సోలాపూర్ వచ్చే వరకు అక్కడక్కడ రోడ్ వర్క్స్ అయితే జరుగుతుంది. ఈ హైవే మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఒక బంక్ అనిపించింది, సో పెట్రోల్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. మార్నింగ్ వ్యూస్ అయితే అచ్చిపోయినాయి, ఫుల్ గ్రీనరీ. బ్రేక్ఫాస్ట్ కోసమని హోటల్ చతుర్థి దగ్గర ఆగాము. చాలా బాగుంది చూడ్డానికి. మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత అక్కడ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎలాగా, అందుకే పోహా ఇంకా పావ్ ఆలు బజ్జీ అయితే తీసుకున్నాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. మీరు ఇంకా ఈ వేలో ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఇదేదో ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా, ఫుల్ ఇండస్ట్రీసే ఉన్నాయి ఇక్కడ అంతా కూడా, సిటీ అవుట్స్కర్ట్ కదా. అయితే మంచిగా పడుకొని రిలాక్స్ అవుతున్నాడు బ్యాక్ సీట్ లో.
పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి కొద్దిసేపు మా బాబు బ్లాగింగ్ చేస్తాడంట. సో లెట్స్ సీ. హైదరాబాద్లో లేని బిల్డింగ్స్ అయ్యాని అని. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మేము వాటర్ ఫాల్స్ చూడడం. ట్రిప్ నుంచి వచ్చే వరకు చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా అసలు ఆ బ్యూటీని చూసి రోడ్ ట్రిప్ అంటే ఇది కదా అనిపించింది. Count the waterfalls. So many waterfalls there. అసలు మేము డెస్టినేషన్కి రీచ్ అయ్యే వరకు కంటిన్యూస్గా రెయినే. ఈ పూణే టు లోనావాల రోడ్ మాత్రం అద్భుతం. అసలు చాలా వాటర్ ఫాల్స్ చూసినాము, కొన్ని అయితే రికార్డ్ కూడా చేయలేకపోయాము యాక్చువల్గా చూసుకుంటూ. ఇక్కడ చూడొచ్చు, స్ట్రైట్కి వెళ్తేనే ముంబై అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే లోనావాల. కిందది వచ్చేసి పాతదనమాట, ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే. పైన బ్రిడ్జ్ కట్టారు రీసెంట్లీ. వచ్చేసాము. ఇక్కడ చూసిన ఈ మగల్ నాల్స్ చిక్కీ షాప్సే ఉన్నాయన్నమాట, ఇక్కడ ఫేమస్ అంట. హోటల్ దగ్గరకు వచ్చేసాం. 300 మీటర్స్ చూపిస్తాను. సో వచ్చేసాం బ్లూమ్ హోటల్కి. వాటర్ ఫాల్స్ పడుతూనే ఉన్నాయి పై నుంచి. టైం వచ్చేసి 12 అవుతుంది. ఎట్ లాస్ట్ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. సో దిస్ ఆర్ రూమ్. ఎల్లో కలర్ ఉంది, సో వాళ్ళ థీమ్ అది. There is one TV. And the best part, so we'll see now. విండో నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, పక్క నుంచే కనిపిస్తుంది. ఎంత బాగుందో. షో యూ సంథింగ్. మన రూమ్ నుంచి వాటర్ ఫాల్ ఉంది అయ్యాను అక్కడ చూసి. సో ఇది మాకు ఈరోజు లంచ్ అనమాట. సో దాంట్లో వచ్చేసి ఎగ్ బుర్జీ and then jeera rice and it వచ్చేసి vegetable pulav and we have one sweet and then we have dessert also. లంచ్ చేసిన తర్వాత ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము అండ్ మనకు అక్కడ రిసెప్షన్లో అడిగితే క్యాబ్ కూడా అరేంజ్ చేస్తారనమాట. ఆ ప్లేసెస్ అన్ని తీసుకెళ్తారు. స్వెటర్ తీసుకో. లిటరలీ 2:30 హియర్. ఫాగ్ చూడండి ఎట్లా ఉందో.
వచ్చేసి లోనావాలా స్టేషన్ అంట గైస్. ఇది వచ్చేసి కండాలా లేక్ డ్యామ్. బ్రిటిష్ టైంలో బసాల్ట్ అనే స్టోన్ తో కట్టారంట ఈ డ్యామ్. ఇది తన బ్యూటిఫుల్ స్టోన్ ఆర్చెస్ వల్ల చాలా ఫేమస్ అయింది. మాన్సూన్ సీజన్ లో ఈ ప్లేస్ ఇంకా అందంగా కనిపిస్తుంది. సో లోనావాలా ట్రిప్ లో తప్పకుండా చూడాల్సిన ఒక బ్యూటిఫుల్ హెరిటేజ్ స్పాట్ ఇది. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి చాలా ఫేమస్ అన్నమాట. సో రోడ్డుకి ముందు పెద్ద కొండ ఉంటుంది, దాని నుంచి వాటర్ ఫాల్స్ వస్తాయి అండ్ పక్కన లేక్ ఉంటుంది. సో మస్తు సెనిక్ ఉంటుంది అనమాట ఇది చూడటానికి. అండ్ వాటర్ అయితే ఇట్లా ఫ్లో అవుతున్నాయి ఫుల్గా లేక్లో. ఇది మీకు వీడియోలో తెలియట్లేదు కానీ అక్కడ యాక్చువల్గా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. లేక్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద వాటర్ ఫాల్ అయితే కనిపించింది. ఆ ఫ్లో అయితే పైన కొండ పై నుంచి కింది వరకు వస్తుంది. వ్యూ పాయింట్స్ అన్ని ఒకటే రోడ్ లో ఉంటాయి అన్నమాట. స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టైగర్ పాయింట్ కి అయితే వెళ్తున్నాం మేము. కొంచెం ఘాట్ సెక్షన్ అయితే ఉంది, కొండపైకి ఇలా వెళ్ళాలి. ఇక్కడ పట్టిన వాటర్ ఫాల్స్ ఫ్యామిలీ వాటర్ ఫాల్స్ అన్నమాట. ఒక ఫ్యామిలీ ఒక వాటర్ ఫాల్ దగ్గర ఉందన్నమాట, అందుకే అలా అన్నాను. మంచిగా ప్రైవేట్ వాటర్ ఫాల్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారా గైస్, అసలు ఏమీ కనిపించట్లేదు. పైకి వెళ్ళే కొద్ది ఇంకా ఫాగ్ ఎక్కువైతేనే ఉంది. సో దిస్ ఇస్ టైగర్ పాయింట్ అంట. అసలు ఏం కనిపించట్లేదు. పాయింట్ అనమాట. ఇది పార్కింగ్ అనమాట, ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ టైగర్ పాయింట్ లో విజిబిలిటీ ఏం లేదు కానీ క్రేజీ ఉంది జర్నీ మాత్రం. చూడండి ఇంత ట్రాఫిక్ ఉంది. ఆ మౌంటైన్స్, ఆ వర్షం, స్పెషల్లీ ఆ ఫాగ్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ లోనావాలా అంటే మనకు గుర్తొచ్చేసి బూషి డ్యామ్ కదా. సో అక్కడికైతే వెళ్ళాము. సో బూషి డ్యామ్ దగ్గర పార్కింగ్ 100 రూపీస్. పార్కింగ్ నుంచి డ్యామ్ వరకు ఒక 400 మీటర్స్ అయితే ఉంటుంది. 5 to 10 minutes వాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర ఏంటి అంటే ఇక్కడ స్టెప్స్ మీద కూర్చోవచ్చు అనమాట. కాకపోతే ఆ రోజు ఓవర్ఫ్లో ఉందని చెప్పేసి కొద్దిసేపు అక్కడ పైన స్టెప్ మీద మాత్రమే కూర్చోమన్నాను. ఆ వాటర్ ఫాల్ పక్కనే ఇలాంటి హాట్ స్నాక్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మాక్రోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫేమస్ గార్డెన్ అనమాట, రెస్టారెంట్. లోనావాలా లైట్స్తో కరకలలాడుతుంది. ఇక్కడ ఫేమస్ చిక్కీస్ అనమాట. సో ఆ షాప్సే ఉన్నాయి ఇక్కడ.
కేమ్ టు అవర్ ఫేవరెట్ మ్యాప్రో. సో ఇది వచ్చేసి మేము మహాబలేశ్వర్లో ఉన్నప్పుడు ట్రై చేసాం అనమాట. మ్యాప్రో ఫుడ్స్ చాలా బాగా నచ్చింది నాకు. స్ట్రాబెరీ క్రీమ్ ఇంకా పిజ్జా. సో వీఆర్ ఎక్సైటెడ్ టు టేస్ట్ ఇట్ హియర్ ఆల్సో. ఆర్డర్ అనమాట. ఇదే స్ట్రాబెరీ. ఐ లైక్ ఇట్ సో మచ్. అసలు మహాబలేశ్వరంలో టేస్ట్ చేసినప్పటి నుంచి ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ పిజ్జా. ఎందుకు అక్కడ ఉన్నంత టేస్ట్ ఇక్కడ లేనట్టు అనిపించింది. ఆ రేట్స్ కి అండ్ ఫుడ్ కి అస్సలు సంబంధం లేదు. బిట్ డిసప్పాయింటెడ్. వీళ్ళకి గార్డెన్ కూడా ఉందన్నమాట, మ్యాప్రో గార్డెన్. సో ఇది బయట వ్యూ అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఫోటో సెషన్స్ అయితే ఫుల్ గా తీసుకుంటున్నారు ఇక్కడ. మహాబలేశ్వర్ మ్యాప్రో గార్డెన్స్ లో అయితే అక్కడ స్ట్రాబెరీస్ కూడా ఉంటాయి అనమాట. స్ట్రాబెరీ ఫార్మ్ యాక్చువల్ గా. సో ఫ్రెష్ స్ట్రాబెరీస్ తో చేస్తారు అవంతా, క్రష్ అదంతా. ఇక్కడ గేమ్ జోన్ కూడా ఉంటుంది. సో ఫుల్ టైం పాస్ అనమాట. ఈ చాక్లెట్ పిక్ చేసుకునేది కూడా ఉందన్నమాట ఇక్కడ. మా బాబు అయితే ట్రై చేస్తున్నాడు. అక్కడ స్టోర్ కూడా ఉంటది అనమాట. అన్ని ఐటమ్స్ ఉంటాయి అండ్ చాక్లెట్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్, స్క్వాష్, జామ్స్. ఇక్కడ సేవరీ ఐటమ్స్ ఇంకా జెల్లీస్ అవి కూడా ఉన్నాయి అనమాట. ఇంకా టేస్టింగ్ కూడా ఇస్తారు. సో అయాన్ నీ చాక్లెట్స్ వచ్చినాయి ఆ గేమ్లో కదా అయాన్ నీకు? హోటల్కి వచ్చిన తర్వాత యాక్టివిటీ రూమ్కి వచ్చాము. టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. దెర్ ఇస్ లైబ్రరీ ఓవర్ దేర్. ఇలా చాలా సేపు ఆడుకుని ఇంకా పడుకుని పోయాం అనమాట. ఫస్ట్ డే అట్లా అయిపోయింది. హే గుడ్ మార్నింగ్ అయాన్ష్. సో ఇది వచ్చేసి మా డే 2 ఇన్ లోనావాలా. టైం వచ్చేసి 6:45 అవుతుంది. ఇక్కడ దగ్గరలో 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయంటే వెళ్తున్నాము. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ డే ఎట్లా అయింది? యూ లైక్ ఇట్? ఎస్. ఏం నచ్చింది నీకు ఫస్ట్ డేలో? ఖుషి డ్యామ్ ఇంకా వాటర్ ఫాల్స్. ఎంత ఫాగ్ వచ్చేసిందో మార్నింగ్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కి అయితే వచ్చాము. ఏమీ కనిపించట్లేదు ఆ ఫాగ్ వల్ల. వ్యూ పాయింట్ కి వెళ్ళి ఇటు వచ్చేలో ఇలా అయిపోయింది. మొత్తం ఫాగ్ ఇంకా నిండిపోయింది. నెక్స్ట్ కండాల లేక్ అయితే వచ్చేసాము. ఈ లేక్ చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ గా కూడా ఉంది అక్కడ. ఇవి లేక్ వ్యూ హోటల్స్ ఏమో అనుకుంటున్నాను. మేమున్న హోటల్ ఇదే బ్లూ. సో దిస్ ఆర్ లాన్. ఎంత బ్యూటిఫుల్ లాన్ కదా. అండ్ వీ హ్యావ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఆల్సో. మంచిగా ఉయ్యాలుంది. ఓకే, అండ్ ఇదే మన బిల్డింగ్. నా ఫేవరెట్ స్పాట్ చూపిస్తాను. సో హియర్ ఈస్ ఆర్ ఫేవరెట్ ప్లేస్, స్విమ్మింగ్ పూల్. బ్యూటిఫుల్ ఉంది.
మీకు చూపించాను కదా హోటల్కి రాగానే మా పక్కనే వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి, అది ఇదే అనమాట. మేము స్టే చేస్తున్న హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. లిమిటెడ్ ఐటమ్స్ ఉన్న బాగున్నాయి. శాండ్విచ్, బ్రెడ్, ఇడ్లీ అండ్ పరాటా, పొటాటో వెడ్జెస్, సో ఇట్లా రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోయాము. అండ్ టైం వచ్చేసి 9 అవుతుంది. స్టిల్ ఫాగ్ అట్లాగే ఉంది. ఈరోజు లాస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. వచ్చేసి మన రాజమాచిగడ ఎండింగ్లో వచ్చేసి కండాలా ఘాట్ వ్యూ పాయింట్. సో ఇక్కడ ఈ హైవే ఉంటుంది. ప్రస్తుతం అయితే అసలు సౌండ్ తప్ప మనకు అసలు ఏం అనిపిస్తుంది ఇక్కడ. మంచి బ్యూటిఫుల్ స్పాట్ అయితే మిస్ అయిపోయాము. చాలాసేపు వెయిట్ చేసాము, బట్ అది మాత్రం క్లియర్ అవ్వలేదు అసలు. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. స్పెషల్గా ఆ నేచర్, ఆ వాటర్ ఫాల్స్ కానివ్వండి, వెదర్ కానివ్వండి, ఒకసారి వర్షం పడుతుంది, ఫాగ్. సో ఇట్స్ రియల్లీ సంథింగ్ డిఫరెంట్. ఈ సిటీ లైఫ్ నుంచి దూరంగా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ నుంచి మేమైతే ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అండ్ ట్రూ మన్సూన్ ప్యారడైస్, అదే అండి బండార్దార అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు హెవెన్ అని చెప్పొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.